₹1,00,00,000 ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దలకు అప్పగిస్తుందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. సీఎం కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందా చేస్తున్నారని విమర్శించారు. ఆవిడ ప్రభుత్వ భూములను కాపాడుతామని చెప్పారు. శ్రీ ఆదిత్య కంపెనీ రివర్ బైట్ పైనే ప్రాజెక్టు కడుతోందని మండిపడ్డారు. ₹1,00,00,000 కోట్ల భూమిని, ప్రభుత్వ భూమిని అప్పనంగా పెద్దవాళ్లకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు అప్పచెప్తా ఉందని చెప్పి నేను సాక్ష్యాధారాలతో సహా మీకు సీరియల్ వైజ్ చెప్తా ఉంటాను. ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఏ విధంగా ఈ భూదందా వెనుక ఉన్నారనేటటువంటిది కంప్లీట్గా విత్ ప్రూఫ్స్ కూడా తెలంగాణ ప్రజలకు నేను చెప్తాను. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ భూములను ఎంతకంటే అంతవరకు పోయి, అవసరం అనుకుంటే లీగల్గా సుప్రీంకోర్టు దాకా కూడా పోయి ఈ భూములను ప్రభుత్వ పెద్దల కొరల నుంచి ఖచ్చితంగా కాపాడి తెలంగాణ ముందు తరాల వాళ్ళ కోసం ఉంచుతాం. అప్పటి నుండి ఇప్పటి వరకు శ్రీ ఆదిత్యని అయితే వాళ్ళు టచ్ చేయలేదు. ఎందుకంటే దాని వెనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఎంపీ గారు ఉన్నారు. ఇది ఒక పెద్ద సంస్థ కడుతున్నది. ఆ సంస్థను ముట్టుకునే దమ్ముందా ఈ గవర్నమెంట్కి? నాగారం మున్సిపాలిటీలో ఐకామ్ అనే సంస్థ ఉన్నది. ఇది మెగా కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు. ఆయుధాలు తయారు చేస్తారు అక్కడ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ వచ్చింది, బాంబులు తయారు కూడా అక్కడ చేస్తూ ఉన్నారు. దీని సర్వే నంబర్ 59, నాగారం మున్సిపాలిటీ. ఐకామ్ అనేటటువంటి ఆయుధాలు, బాంబులు తయారు చేసే సంస్థ రోడ్డు కబ్జా పెట్టింది, పార్కు కబ్జా పెట్టింది, చెరువులకు కూడా సగం వచ్చేసినటువంటి. హైదరాబాద్ లోని సిక్కం భూమిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాపస్ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. 10 ఎకరాలు సిక్కం భూమిని పవన్ కొనుక్కున్నారని తెలిపారు. కోడికుంట సర్వే నంబర్ 706లో సిక్కం భూమి ఉందని చెప్పారు. రిజిస్ట్రేషన్ సమయంలో అనేక తప్పులు జరిగాయని ఆరోపించారు కవిత. ఇక మూడవది, పవన్ కళ్యాణ్ గారు ఒక 10 ఎకరాలు సిక్కం భూమిని ఆయన అప్పుడు తెలంగాణ వచ్చిందన్నటువంటి దుఃఖంలో ఉన్నాడు. పాపం 2014లో 11 రోజులు అన్నం తినలేదు, బాగా బాధపడుకుంటా, ఏడ్చుకుంటా తెలంగాణలో ఒక 10 ఎకరాల సిక్కం భూమిని ఆయన కొనుక్కున్నాడు. కోడికుంట అనే చెరువు, సర్వే నంబర్ 706. దీంట్లో మొత్తం ఫైనల్ నోటిఫికేషన్ వచ్చింది. ఏ 10 ఎకరాలు అయితే ఆయన కొనుక్కున్నాడో అది సిక్కం భూమి అని ఫైనల్ నోటిఫికేషన్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పి ఉన్నది. అయితే ఈయన రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎన్ని తప్పులు దొరికాయంటే అందులో ఓన్లీ 3 ఎకరాలే సిక్కము, మిగతా 7 ఎకరాలు మాగాని అని రాసింది. పవన్ కళ్యాణ్ గారు నేను అడిగేది ఏంటంటే, మీరు వాపస్ ఇస్తా అన్నారు కదా, వాపస్ ఇచ్చేసేయండి. మామూలు రైతుల దగ్గర తీసుకున్నప్పుడు కాంపెన్సేషన్ ఎట్లా ఇస్తారో గవర్నమెంట్, మీకు కూడా ఏ టీడీఆరో ఏ పైసలు ఇస్తారు. మీరు కంచె వేసిరు, ముందు ఆ కంచె తొలగించండి. సిక్కం భూమిలో కూడా కంచె వేయడానికి ఉండదు. అనుకుంటా నేను గద్దరన్నకు కారు కొనిచ్చిన అన్నాడు. అంటే మీరు మా కళాకారులను ఎందుకు అవమానపరుస్తారు? ఒక పక్కనేమో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడితే ఆయన మీదకి వస్తారు, మేధావుల మీదకి. ఇంకో పక్క కళాకారులు. అసలు మీరు కూడా కళాకారుడే కదా, మీరు సినిమా యాక్టరే కదా. మీరు సినిమా యాక్టర్గా మీకు ఎట్లా వస్తుంది జీవనాధారం? ఏ సినిమాకైనా హయ్యెస్ట్ ఇన్కమ్ నైజాం నుంచే వస్తుంది. అంటే మా తెలంగాణ బిడ్డలు చూసే టికెట్లతోనే మీ సినిమాలు నడుస్తాయి. తెలంగాణ బరాబర్ ప్రజల జాగిరేనని కవిత స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ జాగిర్ కాదని స్పష్టం చేశారు. ఆంధ్ర విషకోరాల నుంచి తెలంగాణను కాపాడుకున్నామని తెలియజేశారు. ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తామంటే చూసు ఊరుకోబోమని హెచ్చరించారు కవిత. బరాబర్ మా జాగిరే కదా, తెలంగాణ ప్రజల జాగిరే కదా. పవన్ కళ్యాణ్ జాగిర్ అయితే కాదు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫోర్ ఫాదర్ జాగిర్ కాదు కదా, మా జాగిరే కదా. మేం కదా కొట్లాడింది తెలంగాణ కోసం. ఇట్లాంటి వాళ్ళందరినీ ఎదిరించి కొట్లాడినాం కదా. పవన్ కళ్యాణ్ అయితే ఏంది, వాళ్ళ అన్న అయితే ఏంది, మొత్తం వాళ్ళ ఆంధ్ర సంతతంతా వచ్చి కొట్లాడితే కూడా తెలంగాణ బిడ్డలు ఏదో చిన్న చిన్న చీమలైన పెద్ద పామును బట్టి సంపుతాయన్నట్టుగా అంత పెద్ద ఆంధ్ర విషకోరల నుంచి తెలంగాణను బయటికి తెచ్చుకున్నాం కదా. ఏం ఊరుకోము. అంటే కొట్లాడినాం, మేము కడుపు కట్టుకొని కొట్లాడినాం కాబట్టి ఖచ్చితంగా కోపం వస్తుంది, ఖచ్చితంగా ఆవేశం ఉంటుంది.